చిన్న వయసులోనే గుండె సంబంధ వ్యాధులు పెరిగిపోయాయి. గుండె దడతో తక్కువ వయసులోనే అవస్థలు పడుతున్నారు. ఈ వ్యాధికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే అధునాతన విధానంలో నిమ్స్ డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్యంలో ఈ ట్రీట్మెంట్ అందించేది నిమ్స్ ఒక్కటే అన్నారు డాక్టర్లు. సాధారణంగా ఉండవలసిన హార్ట్ బీట్ కంటే ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ చికిత్స అవసరం అవుతుందన్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న 111 మందికి చికిత్స చేశామన్నారు నిమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. అతి ఏదైనా కూడా మంచిది కాదని మన పెద్దలు చెప్తుంటారు. అయితే గుండెకు కూడా ఈ అతి అనేది ప్రమాదం అని అంటున్నారు వైద్యులు. గుండె ఏదైతే వేగం ఉండాలో దానికంటే ఎక్కువ రావడం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి, దీనికి సంబంధించి మనతో ఒక పేషెంట్ ఉన్నారు. ఆమెకు అంటే ఎక్కువగా గుండె కొట్టుకోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, ఆమెకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటి ఒకసారి అడుగుదాం. మామూలు అందరికి కొట్టుకునే దానికంటే ఎక్కువ బీట్స్ రావడం వల్ల మీకు జరిగినటువంటి నష్టం ఏంటి, అసలు ఎట్లాంటి ఇబ్బంది అయింది మీకు? నాకు బాగా చెస్ట్ పెయిన్ వచ్చేది, దడగా అనిపించేది, బరువు అనిపించేది, చల్ల చెమటలు వచ్చేది. నాకు ఏదో అవుతుంది అన్నట్టు నేను జర భయపడినాను. తర్వాత గాంధీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నిఖిల్ సార్ అని ఉన్నాడు, డాక్టర్ నిఖిల్ సార్. ఆ సార్ చూసి నీకు ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ నీకు నిమ్స్కి వెళ్తేనే దొరుకుతుందని చెప్పారు. వాళ్ళు అక్కడ సజెస్ట్ చేయగానే నేను ఇక్కడ వచ్చేసాను. వెంటనే సార్ని కలిసాను. సార్ చూసారు. ఫస్ట్ టాబ్లెట్స్తో క్యూర్ అవుతుందో వచ్చి చూద్దామని, చిన్న ఏజ్ సర్జరీ ఎందుకు అన్నట్టు మ్యాక్సిమం టాబ్లెట్స్ తోటే క్యూర్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నాను కానీ అవ్వలేదు, ఇంకా పెయిన్ వచ్చేది. సార్ తర్వాత నాకు 3D మ్యాపింగ్ చేస్తాను, దాని ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని నాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ మీద నేను చాలా భరోసా పెట్టుకొని చేయించుకున్నాను ధైర్యంతో. ప్రాబ్లం ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీరు కోల్పోయింది ఏం లేదు సార్, చెస్ట్ పెయిన్ వచ్చి సడన్గా పడిపోవడం అలా అయ్యేది. పిల్లలు నా ఇంట్లో ఒక్కదానే ఉంటాను, హౌస్ వైఫ్ని నేను. ఇలా అయితే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు నేను ముందుగానే నేను గాంధీకి వెళ్ళిపోయాను. ప్రెగ్నెంట్ అప్పుడే ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. వేరే ఇక్కడ ప్రసాద్ హాస్పిటల్ కానీ వెళ్ళాము. ఈ టైంలో నువ్వు ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేవు, కన్సీవ్ అవుతే కష్టము, నీ హార్ట్ బీటే చాలా వీక్గా ఉంది, దడగా ఉంటుంది అంటున్నావు. అలా అయితే కాదమ్మా అని చెప్పేసి ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు అంతా ఓకే ఉంది. సాయి సతీ సార్కే నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాను. నాకు ఎక్కడ సొల్యూషన్ నాకు దొరకలేదు తిరిగినా కానీ. ఆ గాంధీ హాస్పిటల్కి వెళ్ళినానుకో నిఖిల్ సార్ చెప్పారు, మరీ పిలిచి మరీ మా హస్బెండ్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబ్లం చూసిరు, ఆమెకు జరిగినటువంటి సొల్యూషన్ ఏందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ గుండె దడ అంటే ఏంది, దీనికి ఉన్నటువంటి మీరు చేసినటువంటి ట్రీట్మెంట్ ఏంటి, అది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, అసలు అది అందరిలో ఉంటుందా కొందరిలోనే ఉంటుందా? మీరు చెప్పినట్టు ఈ గుండె దడ డిఫరెంట్ కారణాల వల్ల రావచ్చు. ఈ ప్రస్తుతము మన నిరీషా పేషెంట్లో మాత్రం ఈ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ ఫోకస్ అనేది ఒకటి, అబ్నార్మల్గా ప్రిమెచ్యూర్ వెంట్రుకులర్ కంట్రాక్షన్స్ అంటారు దాన్ని, VPC వెంట్రుకులర్ ప్రిమెచ్యూర్ కంట్రాక్షన్స్. అంటే గుండె కింద వైపు గది నుంచి ఒక అబ్నార్మల్ బీట్స్ ఉత్పన్నమయ్యి నార్మల్ బీట్స్తో కంపీట్ అవుతాయి. సో నార్మల్ బీట్స్ ఎప్పుడైతే అబ్నార్మల్ బీట్స్ను వెంట్రుకల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ గుండె కండరాలు క్యాప్చర్ చేసేస్తుందో నార్మల్ ఎలక్ట్రిసిటీ క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండదు. గుండె కండరాలు ఏదైనా కానీ అంతే, ఒకసారి గుండె కండరాలు సంకోచిస్తే ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ నార్మల్ వస్తుందో అబ్నార్మల్ వస్తుందో దానికి అవసరం లేదు. ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ వస్తే దానికి కండరాలు సంకోచం వ్యాకోచం చేస్తుంటాయి. ఎప్పుడైతే నార్మల్ ఎలక్ట్రిసిటీ ద్వారా గుండె క్యాప్చర్ కాదో గుండె నుంచి రక్త సరఫరా అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ అబ్నార్మల్ ఎలక్ట్రికల్ కేవలం గుండె కింద భాగంలో నుంచి వస్తుంది. దానివల్ల వెంట్రికిల్ మామూలుగా పంపింగ్ సరిగా జరగాలంటే పై గదిలో నుంచి కింది గదిలోకి రక్తం రావాలి. అవన్నీ ఎలక్ట్రికల్ కోఆర్డినేట్ నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ జరిగితేనే జరుగుతుంది. ఇతర అవయవాలపై రక్త సరఫరా పూర్తిగా తగ్గిపోయి దానివల్ల ఆయాసం రావడం, గుండె దడగా ఉండడం, చక్కెర వచ్చినట్టు ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మన నిరీషా విషయంలో ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది ఇట్లాంటివి ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ ఒక 20% దాటిందంటే గుండె కండరాలు అబ్నార్మల్గా ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వల్ల లాంగ్ టైం ఎక్స్పోజ్ అయితే గుండె కండరాలు వీక్ అయిపోతాయి. గుండె కండరాలు ఎప్పుడైతే వీక్ అవుతాయో పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. గుండె పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతే ఆల్రెడీ అబ్నార్మల్ బీట్స్తో గుండె నుంచి రక్త సరఫరా తగ్గిపోయింది. అగ్నికి ఆజ్యం పోసినట్టు మనం ఈ గుండె కండరాలు కూడా వీక్ అయితే పేషెంట్ ఇంకా సిమ్టమ్స్ ఎక్కువైపోతాయి. ఇంకోటి ఏంటంటే ఈ రివర్సబిలిటీ, అంటే ఈ కండరాలు దెబ్బతినడం అనేది కొంత స్టేజ్ వరకు రివర్సబుల్. అంటే చాలా ఏళ్ల తరబడి ఈ విధంగా గుండె పంపింగ్ అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీతో వీక్ అయిందంటే మనం అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీని సప్రెస్ చేసినా నార్మల్ అవుతావో లేదని చాలా ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అందుకని సాధ్యమైన త్వరగా దీనిని మనం రికగ్నైజ్ చేసి
ఎస్పెషలీ వీళ్ళకు ఉన్నటువంటి 40% అబ్నార్మల్ బీట్స్ ఇట్లాంటి వాళ్ళలో ఇనిషియల్గా ఎందుకంటే పేషెంట్ కూడా అప్రహెన్షన్ ఉంటుంది ఏదైనా ప్రొసీజర్ అంటే గుర్తించడం సాధ్యమండి. ఈసీజీ మనం చెప్పా కదా ఎకో హోల్టరు ఇవన్నీ అయిన తర్వాత ఈపీ స్టడీలో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈపీ స్టడీ ద్వారా గుండెలో మీకు చూపించినట్టు డిఫరెంట్ పార్ట్స్లో ఎలక్ట్రోడ్ కెథిటర్స్ పెట్టి అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కడ ఉంది, నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంది, 2D తర్వాత 3D అనాలిసిస్ అని ఉంటుంది. ఈ 3D ఈపీ సిస్టమ్ ద్వారా కూడా మనం ఇంకా ఫర్దర్ అనాలిసిస్ జరిగి ఈ అబ్నార్మల్ ఫోకస్కు దగ్గరలో ఏమన్నా వైటల్ స్ట్రక్చర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏమన్నా ఉన్నాయా, దీనిని మనము అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీని డ్యామేజ్ చేసేటప్పుడు ఈ వైటల్ స్ట్రక్చర్స్కి ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉంటుందా, ఇవన్నీ అన్ని రకాలుగా మనము టేబుల్ మీద ఈ ప్రొసీజర్ మీద అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఎనర్జీ డెలివరీ చేయాల్సి వస్తుంది. ఉన్న పరిష్కారం అంటే గుండె అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ మనం రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఒక్కసారి బర్న్ చేసామంటే అంటే ఒక 60 to 120 seconds అంటే 1 or 2 minutes ఆ ఏరియాకు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డెలివరీ చేసామంటే ఆ ఏరియాలో ఉన్న అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ అంతా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన తర్వాత అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ ఎప్పటి నుంచి అక్కడికి రాదో ఆబ్వియస్లీ గుండెకు అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ అనేది జరగదు. సో అప్పుడు పేషెంట్ టోటల్ క్యూర్, ఇంకెటువంటి డ్రగ్స్ కానీ ఏం కానీ ఉపయోగించిన అవసరం ఉండదు. జీవితాంతం 99% రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ద్వారా డ్యామేజ్ అయ్యి అబ్నార్మల్ ఫోకస్లు మళ్ళీ రీస్టార్ట్ అయినది చాలా తక్కువ. అది సో అంటే ఈ అంశానికి సంబంధించి అంటే ప్రాబ్లం ఉన్నటువంటి పేషెంట్ కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో వాళ్ళకు మీరు చెప్పేటువంటి సలహాని సూచనలు కానీ ఏమున్నాయి, మీ దగ్గరకు వస్తే కనుక వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఛాన్స్ ఉందా? ఎవరైనా సరే ఎప్పుడు కూడా గుండె దడ అంటే గుండె కొట్టుకునే తీరులో ఏమాత్రం వాళ్ళకి అబ్నార్మాలిటీ అనిపించినా కానీ, ఊరికే ఉన్నప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ పనుల్లో మామూలుగా చేసే పనులు ఇప్పుడు ఇబ్బందికరంగా జరగడం, లేకపోతే ఊరికే కూర్చున్నప్పుడు కూడా గుండె తీవ్రంగా కొట్టుకోవడము, లేకపోతే అబ్నార్మల్ వెంట్రుకులర్ ఫిల్మేచర్ కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు గుండె గట్టి కొట్టుకుంటుంటే అది ఇప్పుడు నిరీక్ష చెప్పింది ఒక అబ్నార్మల్ ఫీలింగ్ వస్తుందని, చెస్ట్ పెయిన్ ఫీలింగ్, ఇట్లాంటివి ఏమున్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా వచ్చి మన దగ్గరికి వస్తే మన ఈసీజీ ఎకో మిగతా టెస్ట్ అన్నీ చేసి దీన్ని మందుల మీద కొద్ది రోజులు చూడొచ్చా, లేకపోతే ఇలాంటి ఈపీ ప్రొసీజర్ చేయాలని మనము చేసి అర్లీ స్టేజ్లో రికగ్నిషన్ చేసుకుంటే క్యూర్ అనేది 100% అవుతుంది, రికవరీ అనేది 100%. ఇది చూసినా కానీ గుండె లయకు సంబంధించి ఏదైనా తేడా ఉంటే ఇక్కడ నిమ్స్కు రండి, చూపించుకొని దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందని చెప్పి కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.